ఒక కొత్త కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు గనక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. కొడాలి నాన్నగారు ఇది ఏదో కొత్త చట్టం కాదు, 1967లో ఈ చట్టం ప్రవేశపెట్టారు. ముందుగా మీరు ఈ ఉపా చట్టం కోసం తెలుసుకోవాలి. ఉపా చట్టం అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. మీకు అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్పాలంటే దేశ వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, దేశ భద్రతకు భంగం కల్పించే శక్తులకు అణిచివేయుటకు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన చట్టం ఈ ఉపా చట్టం. అలాంటి చట్టాన్ని మీరు ఉప్మా చట్టమని, ఇడ్లీ చట్టమని, అంబటి రాంబాబు గారు పొలావ్ చట్టమని, ఇలా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన మీరు ఇలా హేళన చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరం. మీరు ఈ రాష్ట్రానికి మంత్రులుగా పనిచేశారు అని చెప్పుకోవడానికి మాలాంటి వాళ్ళకి ఎంతో సిగ్గుగా ఉంది. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దురదృష్టం మీరు మీలాంటి వాళ్ళు మంత్రులుగా చేయడం. ఉపా చట్టమా? అదేదో ఉప్మా చట్టం అని అందుకు కేసు పెట్టారంట ఎవరో ఒక ఆయన. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నారంట. అనరా మరి అంట. చట్నీ లేని ఉప్మా చట్టం అది. రావణ్ అనే వ్యక్తి మీద పెడతారా? పెట్టి ఆయన తీసుకెళ్లి రిమాండ్ లో పెడతారా? దాన్ని ఉప్మా చట్టం అంటే మళ్ళా కేసు పెడతారా? బుద్ధుందా? నాకు అర్థం కాలేదు. ఏమండి ఉప్మా చట్టం కాక ఏం చట్టం అది? పలావ్ చట్టమా? నాకు అర్థం కాలేదు. ప్రశ్న రావణ్పై ప్రభుత్వం ఉపా చట్టం కింద కేసు నమోదు చేసింది. దాని నిజానిజాలు న్యాయస్థానం నిర్ణయిస్తుంది. కానీ మీరు చట్టాలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, కానీ దేశ చట్టాలపై ప్రతి ఒక్కరికి గౌరవం ఉండాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే బాధ్యతాయుతమైన నాయకత్వం.